నవంబర్ 19 నా బ్యాక్ టెస్టింగ్ స్ట్రాటజీలో డే త్రీ కూడా నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 163 రూపీస్. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. మార్కెట్ ఓపెన్ అయిన కొద్దిసేపట్లోనే నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ ఉండేసరికి నేను ట్రాపీ అనుకొని ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయలేదు. నా పర్స్పెక్షన్లో మాత్రం మార్కెట్ అప్ సైడే వెళ్ళాలి. సో నేను కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ నిఫ్టీ 50లో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడే నేను ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్తో. మార్కెట్ ఇక్కడ కొద్దిసేపట్లోనే రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ షూటింగ్ స్టార్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. సో ఒక క్యాండిల్ లో దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టేసుకొని ఇక్కడ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసి చూస్తుండగానే స్టాప్ లాస్ కూడా హంట్ అయింది. అండ్ నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి డోజీ క్యాండిల్ కన్ఫర్మేషన్తో ఇంకో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. అండ్ అది కూడా ఆల్మోస్ట్ ఆల్ 2-3 మినిట్స్లోనే నా స్టాప్ లాస్ కూడా హంట్ చేసేసింది. అండ్ అలాగే టార్గెట్ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువే ఇచ్చింది. స్టాప్ లాస్ కూడా హిట్ అయింది, టార్గెట్ కూడా హిట్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ మనకి 3000 ప్రాఫిట్ అనేది చూపించింది. కానీ ఇక్కడ నో యూజ్. ఎందుకంటే ఇక్కడ మనము 5 మినిట్స్ క్యాండిల్లో 1 మినిట్ క్యాండిల్లో దగ్గర తీసుకున్నా కూడా మార్కెట్ అనేది స్టాప్ లాస్ హిట్ అయ్యే టార్గెట్ అనేది ఇచ్చింది. మనం అక్కడ యూజ్ చేసిన రెసిస్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ అనేది అప్లో వెళ్ళింది. ఇండియన్ మార్కెట్లో ఏదైతే చాలా కామన్ అయిపోయింది, స్టాప్ లాస్ హిట్ అయ్యి టార్గెట్ హిట్ అవ్వడం. అందుకనే చాలా మంది ట్రేడర్స్ ఈ ఇండియన్ మార్కెట్ని వదిలేసి ఫారెక్స్ ట్రేడింగ్ అనేది షిఫ్ట్ అయిపోతున్నారు.